హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వరి మిరకిల్స్. నేను మీ శ్రావణి. ఈరోజు మన ఛానల్‌లో బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా, తొందరగా, తక్కువ టైంలో, తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో చేసుకొని ఇన్‌స్టంట్ టొమాటో పచ్చడి అయితే చేసేసుకుందాం. కూరలు చేసుకునే ఓపిక లేనప్పుడు, లేకుంటే మార్నింగ్ ఆఫీస్‌కి అర్జెంట్‌గా వెళ్ళాల్సొచ్చినప్పుడు ఇన్‌స్టంట్‌గా రైస్‌లోకి అప్పటికప్పుడు కలుపుకొని క్యారేజ్ తీసుకెళ్ళొచ్చు. చాలా బావుంటుంది. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఈ పచ్చడి తయారీ విధానం ఏంటో చూసేద్దాం. మీరైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఈ టొమాటో పచ్చడి కోసమైతే నేను 3/4 కిలో దాకా టొమాటోలనైతే తీసుకున్నాను. అవి కూడా అన్నీ ఒక సైజులో ఉన్నాయి. ఎర్రగా పండి ఉండాలి. అప్పుడే మనకు పచ్చడి అనేది టేస్ట్ బావుంటుంది. అది కూడా మెత్తగా లేకుండా కొంచెం మీడియంగా ఉండాలి. మెత్తగా ఉండకూడదు, గట్టిగా ఉండకూడదు. అలాంటి టొమాటోలనైతే మనము తీసుకోవాలి. ఇప్పుడు వీటిని 2, 3 సార్లయితే బాగా వాష్ చేసేసుకున్నాను. సాల్ట్ వేసుకొని మరి. తర్వాత వీటికున్న తొడిమలు కూడా అన్నిటిని కూడా కట్ చేసి పక్కన పడేస్తున్నాను. ఇప్పుడు ఈ టొమాటోల్ని ఒక్కొక్క దాన్ని తీసుకొని మనము కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా అయితే మనం కట్ చేసుకోవాలి. పెద్ద పెద్ద ముక్కల కంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటేనే మనకు మిక్సీలో తొందరగా అయితే మెత్తగా అవుతుందనమాట. లేదంటే కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. ఇప్పుడు ఇలాగే మీరు తీసుకున్న టొమాటోలన్నిటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని అన్నిటిని కూడా ఒక ప్లేట్‌లోకి అయితే తీసేసుకొని వీటినైతే అన్నిటిని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఇప్పుడొక మిక్సీ జార్ అయితే తీసుకుందాము. మనం చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని ఈ మిక్సీ జార్‌లో ఎన్నైతే పడతాయో అన్నైతే మనం ఇందులోకైతే వేసేసుకుందాము. 2 సార్లు అయినా కూడా పర్వాలేదు. మిక్సీ జార్ పట్టే అన్నే వేసుకుందాము. ఇలా టొమాటో ముక్కలు వేసిన తర్వాత ఇందులోకి 10, 12 దాకా వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను. తర్వాత 50 గ్రామ్స్ దాకా సాల్ట్ వేసుకుంటున్నాను. 50 గ్రామ్స్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటున్నాను. తర్వాత 50 గ్రామ్స్ దాకా నానబెట్టిన చింతపండును కూడా ఇందులోకైతే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత మనము మెత్తగా కాకుండా కొంచెం బరకగా పచ్చడైతే చేసేసుకొని పక్కన పెట్టుకుందాము. దీన్నైతే ఇంకో గిన్నెలోకైతే మనం వేసి పెట్టుకుందాం. ఎందుకంటే రెండో ట్రిప్ కూడా వేయాల్సింది. ఇంకా కాస్త ముక్కలు మిగులున్నాయి కాబట్టి ఇప్పుడు ఆ ముక్కల్ని కూడా మనము వేసేసుకొని సేమ్ ఇలాగే పచ్చడైతే చేసేసుకొని దాన్ని కూడా గిన్నెలోకైతే ఇలా వేసేసుకొని ఇప్పుడైతే పక్కన పెట్టేసుకుందాం. చూడండి నాకంతా కలిసి పచ్చడి ఇంత అయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాము. స్టవ్ పైనైతే డీప్ బాండీ పెట్టేసుకొని అందులోకి 200 గ్రాముల దాకా అంటే 200 ఎంఎల్ దాకా సన్‌ఫ్లవర్ ఆయిల్ అయితే వేసుకున్నాను నేను. ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోకైతే పచ్చి శనగపప్పు, తర్వాత నేనైతే సెపరేట్‌గా ఏం వేయట్లేదు. పచ్చి శనగపప్పు, తర్వాత మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ కలిసి ఉన్నివి ఒక 20, 25 గ్రామ్స్ దాకా అయితే వేసేసుకున్న పోపు దినుసులైతే. ఇవి కొంచెము ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక అర టీ స్పూన్ దాకా మెంతులు కూడా వేసుకుంటున్నాను. తర్వాత ఒక 50 గ్రాముల దాకా వెల్లుల్లిపాయల్ని కచ్చా పచ్చాగా దంచుకొని మరి వేసుకుంటున్నా పొట్టుతో సహా. ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మనకి బాగా ఫ్రై అవ్వాలి. వెల్లుల్లిపాయలు ఎంత బాగా ఫ్రై అయితే ఫ్లేవర్ అనేది పచ్చడిలో అంత బావుంటుంది. వెల్లుల్లిపాయల వల్లనే పచ్చడి కూడా టేస్ట్ అనేది బావుంటుంది. ఇప్పుడు ఒక గుప్పెడంత పచ్చి కరివేపాకును కూడా వేసేసుకుందాము. ఇది కొంచెం చిటపటలాడిన తర్వాత 10, 15 దాకా ఎండుమిర్చిలను కూడా వేసేసుకుందాం. కావాలనుకుంటే మీరు ఎండుమిర్చిలను తుంచైనా వేసుకోవచ్చు. నేనేం తుంచలేదు, అలాగే వేసేసాను. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము. తర్వాత ఇందులోకైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకుందాము. తర్వాత కొద్దిగా ఒక అర టీ స్పూన్ దాకా ఇంగువ కూడా వేసుకున్నాను. నేనైతే కొంచెము పౌడర్ ఇంగువ కాకుండా నేను ముద్ద ఇంగువ వేసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న టొమాటో పచ్చడి అయితే ఇందులోకైతే అంతా కూడా వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్ మీద అయితే మనము కలుపుతూ ఉండాలి. కొద్దిసేపు తర్వాత అయితే ఇది బాగా కలర్ అయితే చేంజ్ అవుతుంది. అప్పటికి మనకు టొమాటో పచ్చడి బాగా ఫ్రై అయిందని అర్థము. దాంతో పాటుగా మనం తీసుకున్న క్వాంటిటీ కూడా బాగా తగ్గిపోతుంది. థిక్‌నెస్ అనేది వచ్చేస్తుంది. బాగా చిక్కపడిపోతుంది. చూడండి ఎంత రెడ్‌గా మారిపోయింది కదా! దాంతో పాటుగా బాగా చిక్కగా అయిపోయింది. కొంచెం క్వాంటిటీ కూడా తగ్గింది కదా! అప్పుడు అంతవరకు మనము ఫ్రై చేసుకుంటేనే మనకైతే టొమాటో పచ్చడి చెడిపోకుండా నిల్వ ఉంటుందనమాట. లేదంటే తొందరగా పాడైపోతుంది. టొమాటోలు బాగా ఫ్రై అవ్వాలి పచ్చడనేది. ఇది బుడగలుగా బాగా ఆయిల్ పైకి తేలే వరకు కూడా మనం బాగా మీడియం ఫ్లేమ్ మీదనే దీన్ని ఫ్రై చేసేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద పెట్టకూడదు. మనం దగ్గరుండి మరీ కలుపుతూనే ఉండాలి. చూడండి ఎంత రెడ్‌గా అయిపోయింది. కలర్ కూడా చేంజ్ అయింది కదా! మనకిప్పుడు ఇంతవరకు అయితే సరిపోతుంది. కరెక్ట్ సరిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని పూర్తిగా దీన్ని చల్లారి పెట్టేసుకుందాం.
అంతా కూడా చల్లారిపోయి ఉంటుంది కదా! చల్లారే వరకు అయితే ఎట్టి పరిస్థితిలో కూడా బాటిల్‌లోకి అయితే ఎత్తి పెట్టుకోకూడదు. దాంట్లో వచ్చే ఆవిరి వల్ల వాటర్ మళ్ళీ పచ్చడిలోకి పడి పచ్చడి అనేది పాడైపోతుంది. సీసాలో ఎత్తి పెట్టుకోవడం వల్ల. అందుకే పూర్తిగా చల్లారిపోయిన తర్వాతనే మనమైతే గ్లాస్ జార్‌లోకి అయితే మనము ఎత్తి పెట్టుకోవాలి. ఇంకేముంది ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు ఎయిర్ టైట్ కంటైనర్‌లోకైతే ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి అంతా కూడా. చక్కగా వేడి వేడి అన్నంలోకి చాలా బావుంటుంది. కూరలేం చేసుకోనప్పుడు, కూరలేం లేనప్పుడు ఈజీగా దీంతో అయితే నెయ్యేసుకొని చక్కగా తినేయొచ్చు. చూసారు కదా! మీకు కూడా నచ్చింది కదా! మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టేసి, ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి అయితే షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.